హలో ఆస్పిరెంట్స్. సో ఇప్పుడు ఏంటి మనకి క్రూషియల్ టైం, ఇది మన ప్రిపరేషన్కి క్రూషియల్ టైం. మనం ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా వెయిట్ చేస్తున్న ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఒకటి ఏంటి గ్రూప్ 3, ఇంకొకటి వచ్చేసి గ్రూప్ 2. ఒకటి నవంబర్లో ఉంది, ఇంకొకటి డిసెంబర్లో ఉంది. యాక్చువల్లీ ఈ పాటికి సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయి ప్రిపరేషన్ అనేది ఒకసారి కంప్లీట్ అయిపోయి రివిజన్ చేసి ఎంసిక్యూస్ చేస్తూ ఉండే ఫేజ్ అన్నమాట ఇది. కాకపోతే మనం ఇప్పుడు చాలా టైమ్స్ పోస్ట్పోన్ అయింది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మనం మిస్ అయ్యాం. ఆఫ్ కోర్స్ ఎవరైనా ఆస్పిరెంట్స్ మనం అందరం కన్సిస్టెన్సీ అనేది పోయింది. సో ఇప్పుడు నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ 2 months ఉంది గ్రూప్ 3 ఎగ్జామ్కి. ఈ 2 months సెప్టెంబర్, అక్టోబర్ డైలీ కన్సిస్టెంట్గా మనం చదివింది రివిజన్ చేసుకొని ఎంసీక్యూస్ చేసి అన్నీ ఒకసారి కరెంట్ అఫైర్స్ అన్నీ చూసుకున్నాం అనుకో, నవంబర్ వరకు మనం పర్ఫెక్ట్ అయిపోతాం ఎగ్జామ్కి. సో నేను అందుకే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. డైలీ మనం షెడ్యూల్ వైజ్ వెళ్దామన్నమాట. సో ఇదంతా కాదు, ఫస్ట్ మనం ఏంటి సిలబస్ అనేది ఒకసారి కంపేర్ చేసుకుందాం. గ్రూప్ 3కి గ్రూప్ 2కి అసలు ఏముంది డిఫరెన్స్, ఏముంది సిమిలారిటీస్, ఏముంది కంపేర్ చేసుకుందాం. మనకు వచ్చేసి ఫస్ట్ మనకి నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందన్నమాట. ఇందులో 4 పేపర్స్ వచ్చేసి 600 మార్క్స్, ఇందులో 3 పేపర్స్ వచ్చేసి 450 మార్క్స్. ఈచ్ పేపర్ 150 మార్క్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటి మనకి మరి ఎందుకు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, ఇది అసలు ఏంటి, మొత్తం ఒక పేపరే లేదా అసలు ఏంటి ఒకసారి చూద్దామన్నమాట. కామన్ సిలబస్ ఏంటిది, 2 పేపర్స్లో కామన్ సిలబస్ ఏంటిదంటే జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీ, హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఈ 3 కామన్ సిలబస్. కాకపోతే మెయిన్గా అడ్జస్ట్ చేసిన సిలబస్, గుర్తుపెట్టుకోండి. అసలు అంటే ఇప్పుడు గ్రూప్ 3లో ఈ పేపర్ లేదా అంటే చూడడానికి లేదు, కాకపోతే అది తీసుకొచ్చి పేపర్ 2లో మర్జ్ చేశారనమాట. సో మనం గ్రూప్ 2కైనా చదవాలి, గ్రూప్ 3కైనా చదవాలి, కాకపోతే సెలెక్టెడ్ టాపిక్స్ చదవాలి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, గ్రూప్ 2 సిలబస్లో ఇక్కడ మెయిన్గా మనకి పేపర్ 2లో సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని ఉంది, ఇండియా అండ్ తెలంగాణ అని ఉంది. మరి ఇక్కడ గ్రూప్ 3కి వచ్చేసరికి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మరి ఈ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది మొత్తం ఇక్కడ మనకు ఒక పేపర్ 150 మార్క్స్ పేపర్ అన్నమాట. సో ఏది స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, 2 పేపర్స్కి అన్నీ చదువుకుంటే బెటర్ అన్నమాట. కాకపోతే యాజ్ సెలెక్టెడ్ వైజ్ చదువుకోవాలి. సో ఇప్పుడు ఏంటి మనం మెయిన్ టార్గెట్ మనకేంటి ఇప్పుడు, కన్సిస్టెన్సీ. ఎన్ని డేస్, హౌ మెనీ డేస్, మనం ఎన్ని డేస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సెప్టెంబర్ మొత్తం, అక్టోబర్ మొత్తం, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది, డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఈ 2 months సెప్టెంబర్, అక్టోబర్ 2 months కన్సిస్టెన్సీ మీరు నాతోని చదివితే వీ కెన్ డూ మిరాకిల్స్. ఓకేనా? సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ నేను మన షెడ్యూల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో చూసేటప్పుడు మీరు కూడా సిలబస్ అనేది ఒకసారి మళ్ళీ, ఎట్లయినా మనం కన్సిస్టెన్సీ అనేది పోయింది కాబట్టి ఒకసారి మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా, పాత వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా కూడా సిలబస్ షీట్స్ అనేవి పెట్టుకొని మీరు కూడా ఒకసారి చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.